we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలోనూ ప్రధాని మోదీ గారి దార్శనికతతో భారత్ అజేయమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తోంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారత్ అంతర్జాతీయ వ్యాపారానికి సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ప్రపంచానికి పంపుతోంది. గత 5 ఏళ్లలో 13కు పైగా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా మన దేశం ఫ్రైజైల్ 5 నుండి ప్రిఫర్డ్ గ్లోబల్ హబ్ గా ఎదిగింది. ఈ ఒప్పందంలో రైతులు, డైరీ మరియు ఎంఎస్ఎంఈ రంగాల ప్రయోజనాలను కాపాడుతూనే చేనేత, ఫార్మా వంటి రంగాలకు ప్రపంచ మార్కెట్లను మోదీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయం మరియు డైరీ వంటి సున్నితమైన రంగాలను ఈ ఒప్పందం నుండి వెలుపలే ఉంచి మన రెడ్ లైన్స్ దాటకుండా జాగ్రత్త వహించడం ద్వారా కోట్ల మంది అన్నదాతల ప్రయోజనాలను కాపాడారు. అదే సమయంలో చేనేత, పాదరక్షలు మరియు జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి కార్మిక ఆధారిత రంగాలకు యూరోపియన్ మార్కెట్లలో భారీ సుంకాల తగ్గింపు ద్వారా గొప్ప అవకాశాలను కల్పించారు. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి కూడా ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. ఆంధ్ర నుండి ఎగుమతి అయ్యే మెరైన్ ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లలో మెరుగైన ప్రవేశం లభిస్తుంది. అలాగే రాష్ట్రంలోని టెక్స్టైల్ మరియు ఫార్మా రంగాల నుండి ఎగుమతులు పెరిగి లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలోని పాడి రైతులు మరియు వ్యవసాయదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే వారికి అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలను మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇలా ప్రధాని మోదీ గారి పరిపాలనలో భారత్ దేశీయ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ వేదికపై బలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తోంది.